తీసుకుని మా కనీసం ఫోన్ అయినా చేయాలి, ఈరోజు ఖాళీ చేయండి అని చెప్పాలిగా. ఏది లేదు, నోటీస్ లేదు, ఏది లేదు. ఇచ్చి తాళాలు మాకెందుకు తలనొప్పి పొలం ఆడనేమో పొలం చేసుకొని ఇట్లా ఈడనే ఇంట్లో కూడా ఉండండి. 30 ఎకరాలు కష్టపడి మనోడు ఏం చేసేస్తారు. ముందు సామాను చదండి, ఇక్కడ స్పీచ్ ఇద్దరు కానీ ఎట్లా వితౌట్ కోర్ట్ నోటీస్, కోర్టు ఇవ్వకుండా తెలుగులో ప్రశ్న ఇవ్వకుండా ఇలా తర్వాత మనం చేద్దాం. ముందు సార్లు ఉన్నప్పుడు మన పని ఏంటో మనం అవగొట్టుకొని ఏం పేరు మా రమణారెడ్డి డోర్ అయితే తీ. ఇప్పుడు వాళ్ళని తీసుకోపోని అని అంటున్నావా? కానీ ఇలా పెట్టుకొని అని అంటున్నావు అంతే కదా. ఐటమ్స్ వాళ్ళు తీసుకెళ్తారు. ఏ విలువైన వస్తువులు కానీ ఏమన్నా కానీ మొత్తం వీడియో తీసుకుంటారు. పెద్ద మనిషి తినే ఉండండి. మీరు బయటకు ఎందుకు తినే ఉండండి. రండి దేవుడుగా రికార్డ్ చేస్తున్నాం. మాకు అసలు ఏం తెలియదు. సరే చూసుకున్నాం. ఇంకేమన్నా ఉండరా వాస్తవంగా ఖాళీ పర్సులు ఎవరైనా పెట్టుకుంటారా బీరువాలో? ఎంత ఏమొస్తుంది? 2.5 తులాల నెక్లెస్ ఉంటుంది. ఏంటిది? నెక్లెస్ ఉంటుంది సార్, ఇందులో ఫోటో కూడా ఉంటుంది ఆ నెక్లెస్ ఉన్న. సరే ఓకే, ఆఫీసర్ వస్తారు రేపు. వచ్చిన తర్వాత ఏమన్నా ఉంటే తీసుకో. అంతేనా? ఖాళీవే ఉన్నాయి సార్. మరి అక్కడే పెట్టేసేమా. ఇందులో మేము పాపలు ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఒక ఫోన్ చేయకుండా మేము పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయిద్దామని పోయినాం. ఇంకేమైనా ఉన్నాయా? ఈ రెండేనా? ఈ 2 ఐటమ్సేనా? డబ్బులు ఎంత? సీనియర్ సిటిజన్ నాగిరెడ్డి తీసుకొచ్చి ఈ బలవంతంగా మమ్మల్ని ఇది మొత్తం తాళాలు బలగొట్టి మేము లేని చూసి తాళాలు బలగొట్టి వాళ్ళని ఇక్కడ చేసి ఇంట్లోకి వచ్చి ఇంట్లో నుంచి సీసీ కెమెరా మొత్తం బంద్ చేసి వెళ్ళిపోయారు సార్. సీనియర్ సిటిజన్లో ఎంప్లాయ్. అంతకుముందు కూడా పరిచయం ఉంది సార్. మమ్మల్ని 4-5 సార్లు పిలిచిండు, సెటిల్మెంట్ చేస్తానని మాట్లాడిండు. ఇక్కడ చెట్టుపాలెం దగ్గర కాఫీ షాప్ అక్కడికి కూడా రమ్మన్నాడు. నల్గొండ నుంచి నేను వస్తున్నా మాట్లాడదాం రారని ఆడికి కూడా పిలిచిండు సార్. ఉన్నాయి సార్. నువ్వు తుమ్మలూరు వెంకరెడ్డిని ఆర్డీఓ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందర నువ్వు తుమ్మలూరు వెంకరెడ్డి నీకేం పరిచయం? ఆయన మీరిద్దరు ఎందుకు కారులో కూర్చున్నారు, ఆయన నీకు డబ్బులు ఎందుకు ఇస్తున్నాను అని అడిగినా సార్. అడిగితే ఆయన మాకు తుమ్మలూరు వెంకరెడ్డి ఆయన కాంట్రాక్ట్ చేస్తాడంటే ఆయన కంటే 2-3 కోట్ల బిల్లు రావాలంట. ఆ బిల్లు గురించి నేను ఇక్కడ ఫైర్ చేపిద్దామని వచ్చిన, ఫైర్ చేస్తే నాకు కమిషన్ ఇస్తా అన్నాడు అని ఈ వాదనలు ఇవన్నీ చెప్పిండు సార్ నాతో. ఇవన్నీ చేసి మొత్తం వన్ సైడ్ చేసి కలెక్టర్ గారి దగ్గర ఈ మొత్తం ఈ నోటీస్ రాపించుకొచ్చి మమ్మల్ని సెటిల్మెంట్ చేస్తా అని చెప్పి ఇవన్నీ చేసి
పోలీసు వారి సిబ్బందితోనే మేము ఇంట్లోకి రావడం జరిగిందండి. తాళం వేస్తున్న ఇంటిని తాళం పగలగొట్టి అధికారులు మా అత్త మా మామని తీసుకొచ్చి ఇంట్లోకి చేర్చడం జరిగింది. ఏ అధికారులు అని చెప్పి సీనియర్ సిటిజన్ చెందిన నాగిరెడ్డి గారు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ ని తీసుకొని వచ్చాడు. నేను ఈ పరుపు కింద 23,000 రూపాయలు పెట్టి వెళ్ళాను సార్. ఇప్పుడు వచ్చి చూస్తే అవి లేవు. బీరువాలో గోల్డ్ ఆర్నమెంట్స్, నాకు సంబంధించింది ఒక నెక్లెస్, మా చిన్న పాపది చైన్ ఉండాలి. తాళం ఎక్కడుందమ్మా? బీరువా తాళం ఈ పేపర్ కిందనే పెట్టి వెళ్ళాను సార్, ఈవినింగ్ వస్తానని చెప్పి. బీరువా తాళం పెట్టిన చోటే ఉంది కానీ ఈవినింగ్ వస్తాము. బీరువా కెమెరాలు ఉన్నాయి, నా గోల్డ్ పక్కన 2 వాళ్ళు ఉన్నారు. ఉత్తి ఖాళీ పౌచులు మాత్రం. చెప్పేదేనండి. అది పెళ్ళినప్పుడు పెళ్ళికి వచ్చిన గోల్డ్, అందరు పెళ్ళికి పెడతారు కదా గోల్డ్, ఆ గోల్డ్ తీసుకెళ్ళి ఇదే నెక్లెస్ ఉందండి. నువ్వేం సపోర్ట్ చేయకు, వాళ్ళు నడుపుకొని మనకెందుకు. మనం తీయేసిన వాళ్ళం కాదు, మనం ఆ సొమ్ముకు ఆశపడేటోళ్ళం కాదు, మనకు ఆ బుద్ధి లేదు, అవసరం లేదు. మాకు ఏ ప్రమాణం చేయమన్నా చేస్తాం కానీ మేము వాళ్ళు కావాలి అని వాళ్ళు చేస్తున్నారు అంతేగాని మేము అయితే అట్లా ముట్టుకునే వాళ్ళం కాదు. చేసే మాకు అవసరం మేము కూడా ముట్టుకోలేదు సార్. నేను చెప్పేది మేము ఇప్పుడు వచ్చి చూసినాం కదా, మేము అల్లకు పోయి ఏం ముట్టుకోలేదు. ఇక్కడ ఎట్లా చెక్ చేసినాం, ఆడ లేవు, ఆమెకు సంబంధించిన వస్తువులు లేవు అని చెప్పింది, ఆమెను తీసుకొని బయటికి పోతున్నాం అంతే. మేముందాలే హాస్టల్కి ఇప్పుడు మరి చూసుకోవాలి. సెల్ఫ్ లోనే ఉన్నాయి. చేసుకోవడం కానీ మేము ఎటు ఉంటోళ్ళము లోకానికి కావాలని అట్లా తీసి మా మీద పెట్టాలని చేస్తున్నారు కానీ చేయని మరి మళ్ళీ మీరు వచ్చి పట్టుకెళ్ళేంత వరకు వాళ్ళు కదిలించకుండా ఉండాలి. వాళ్ళని టచ్ చేసుకోకూడదు. వాళ్ళు టచ్ చేస్తే ఏదైనా వాళ్ళదే బాధ్యత. మీ సవాళ్ళు మీకు కనీసం మేము మంచిది కూడా పట్టుకోవాలి. అంత మేము ఇదైన అట్లా చేయదు కన్నా మేము కన్నా సార్ మీరు మంచిది అన్నారు. ఎందుకు అనని ఎన్నన్నా మాకు ఇచ్చినప్పుడు కెమెరాలు బంద్ చేయాల్సిన అవసరం ఏంటి సార్? కెమెరాలు బంద్ చేయాల్సిన అవసరం ఏంటి సార్? ఎందుకు బంద్ చేసారు కెమెరాలు? కెమెరాలు బంద్ చేసి చెప్పండి సార్. కెమెరాలు బంద్ చేసి ఇక్కడ కెమెరా ఇక్కడ ఉందా? ఎక్కడ ఉండేది నీకు? యాభై కెమెరా మా ఇంటి చుట్టూ ఉన్నది. ఏంది నీ కొత్త అదే నీ ఇల్లు నా ఇల్లు తెలుస్తుంది. ఇల్లు నీ ఇల్లు, దాని కొడుకుని ఎవరు అన్నారు? మరి కొడుకు ఎవరు కొడుకు? ఇల్లు నీదే, ఇల్లు నీదే. నీ కొడుకు అయితే నీదైతే వాళ్ళతో తండ్రి లెక్క చూస్తున్నా. తండ్రి లెక్క చూడండి. ఇప్పుడు 47-50 ఏళ్ళ నుంచి నా పెళ్ళైన 20 ఏళ్ళు కూడా చూడండి. ఇప్పుడు ఐటమ్స్ ఉన్నాయి కదా వేరే వాళ్ళ కానీ సైడ్ దాంట్లో డాక్యుమెంట్స్ పేపర్స్ అస్సలు మేమేం ముట్టుకోవట్లేదు. మేము అస్సలు ఇగో మంచిలు కూడా తాగట్లేదు ఇంట్లో. మీరు మేము అసలు ఇంట్లో వండుకొని కూడా తింటారు. ఎడం చాట కూడా ముట్టుకోవట్లేదు. మీరు అనుకుంటారు కానీ అగో టాబ్లెట్ తెచ్చుకొని ఆడ పెట్టుకున్నాం. అల్లా కూడా పెట్టట్లేదు. హాస్టల్లో జాయిన్ చేసి రావడం కోసం స్కూల్ స్టార్ట్ అయినాయని మేము హాస్టల్కి వెళ్ళి అక్కడ ఉన్న టైంలోనే మా అత్తయ్య మామయ్య సీనియర్ సిటిజన్స్ అంటూ ఇల్లీగల్గా ఇంటి తాళాన్ని పగలగొట్టించి అధికారులను సీనియర్ సిటిజన్ అనే నాగిరెడ్డి అనే వ్యక్తిని ఇంటికి తీసుకొని వచ్చి అతని ప్రోద్బలంతో అధికారులు అందరూ కలిసి ఇంటి తాళం పగలగొట్టి నేను లేని టైంలో ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న వస్తువులు వాల్యుబుల్ ఐటమ్స్ నావి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి నేను కూడా వెళ్ళి పోలీసు వారి సహకారం తీసుకొని
వాళ్ళని తీసుకొని ఇంట్లోకి రావడం జరిగింది. వారి ముందే ఇంటి డోరును ఓపెన్ చేసి బీరువాలో ఉన్న లాక్ తీసి చూడగా ఖాళీ పర్సులు మాత్రమే ఉన్నాయి. అందులో ఉన్న మా పాప చైన్ కానీ నా చిన్న నెక్లెస్ కానీ కనిపించట్లేవు. పరుపు కింద ఒక 23,000 రూపాయలు ఉండాలి. ఆ 3 ఐటమ్స్ మాత్రం లేవు. మరి అధికారులు ఇంత దుర్వినియోగంగా ఇట్లా నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఓన్లీ స్పీకింగ్ ఆర్డర్ మాత్రమే పాస్ చేశారు. ఫలానా టైం కల్లా ఖాళీ చేయమని కానీ ఆ నోటీసులో ఫలానా నెల రోజులలో వెళ్ళండి, ఈ 2 నెలల్లో వెళ్ళండి, మీకు ఇంత టైం ఇస్తున్నామని కానీ నాకే ఇన్ఫర్మేషన్ కానీ నాకే ఫోన్ కాల్ కానీ లేకుండా ఇంటి పైన ఎగబడి తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి ఇలా అక్రమంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డారు. నేను నా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? మేము కట్టుబట్టలతో బయట నుంచొని ఉన్నాము. ఇప్పుడు కలెక్టర్ గారే ఈ విషయంపై స్పందించి న్యాయం చేయాలి. సీనియర్ సిటిజన్ కేసు చేసే ఎంప్లాయీ నాగిరెడ్డి గారు ఇక్కడ ఉన్న తప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్టర్ గారికి తప్పుడుగా అందించి అతన్ని తప్పుదోవ పట్టించి ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డారు. ఇది ఆల్రెడీ కోర్టులో నడుస్తూ ఉంది. తల్లి, తండ్రి, కొడుకు కలిసి 3 సంతకాలు పెట్టి సాక్షుల సమక్షంలో నాకు రాసిన విక్రయ స్వాధీనం అగ్రిమెంట్ ఉంది. ఆస్తి నా స్వాధీనంలోనే ఉంది. కన్స్ట్రక్షన్ చేసుకునే టైం నుంచి నేనే ఇంట్లో ఉన్నాను. కావాలంటే చుట్టుపక్కల ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. ఎంక్వైరీ లేకుండా ఏది లేకుండా హఠాత్తుగా నా ఇంట్లోకి జొరబడి తాళాలు పగలగొట్టే అధికారం కలెక్టర్ గారికి కానీ సీనియర్ సిటిజన్ అయిన నాగిరెడ్డి గారికి కానీ మా హస్బెండ్ తల్లిదండ్రులకు కానీ ఎవరిచ్చారు? ఏమన్నా ఉంటే సీనియర్ సిటిజన్ అంటే మెయింటెనెన్స్ వేసుకోండి. వాళ్ళ కొడుకుని కోడల్ని సాదే అధికారం ఉంది. ఎవరు లేదని చెప్పట్లేదు. అదేదో నాకే చెప్తే నేనే వచ్చి తాళం తీసి వాళ్ళని ఇంట్లోకి రానిచ్చేదాన్ని కదా. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు తాళం పగలగొట్టుకుని రావాల్సిన అవసరం ఏంటి? నేను అక్కడికి మండే వస్తున్నాను సార్, ఆగండి, ఒక 2 డేస్ వెయిట్ చేయండి అని చెప్పి నాకు తెలిసిన పెద్ద మనుషులతో ఫోన్ చేపించి బతిలాడుకున్నాను. మండే రోజు వస్తున్నాను, నేను వచ్చి తాళాలు ఓపెన్ చేస్తాను సార్ అని కూడా మాట్లాడదామని అన్నా కూడా వినకుండా నాగిరెడ్డి గారు నేను ఆల్రెడీ మిర్యాలగూడెంలో వచ్చేసాను అని చెప్పి ఇంటి మీద ఎగబడి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళగానే సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు. మరి ఎవరు అందులో ఏం తీశారనేది నాకు మీ ముందే నేను తాళాలు ఓపెన్ చేసి చూపించాను సార్. మీరు కలెక్టర్ గారే ఈ విషయమై స్పందించి నాకు న్యాయం జరిపించాలి. మరి నేను కట్టుబట్టలతో ఉన్నాను. మరి ఎక్కడ ఉండమంటారు? కలెక్టర్ ఆఫీస్లో ఉండమంటారా? నన్ను 15 ఏళ్ళుగా నేను ఉంటున్న ఇంటిని వాళ్ళు స్వాధీనం పరిచారు మీరు కలెక్టర్ గారు అధికారాలతో. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఏ ఎంక్వైరీ లేకుండా నాకు స్వాధీనం చేసిన ఇంటిని ఆన్లైన్లో వాళ్ళ పేరు మీద ఉన్నంత మాత్రాన కోర్టులో దావా పెండింగ్లో ఉంది. హైకోర్టులో రిట్ కూడా ఫైల్ చేశాను. ఇదంతా ఉండగా ఎలా తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశిస్తారో అధికారులే సమాధానం చెప్పాలి. కలెక్టర్ గారు ఈ విషయమై స్పందించి నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. నల్గొండ